హాయ్ అండి అందరికి వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్కూల్ అయితే లేదు. సెకండ్ సాటర్డే అని లేదా ఈరోజు అందులో వర్షం కూడా ఫుల్గా పడుతుంది. తెల్లారి గట్ల నుంచి ఏమో 5 రోజులు ఉందట ముసురు పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, నిన్న అయితే బర్త్డే విషెస్ అయితే చెప్పాల్సి ఉండే, కాకపోతే నిన్న ఒక బర్త్డే విషెస్ ఉంది, ఇవాళ ఒకటి ఉంది. నిన్ననైతే ప్రసన్నది అన్నమాట. నిన్న ప్రసన్నది బర్త్డే కాబట్టి నిన్న చెప్పలేకపోయాం. నిన్న వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదు కదా, మీరు కూడా చూసారు. డిలేటెడ్ అయితే హ్యాపీ బర్త్డే ప్రసన్న. మన ఫ్యామిలీ తరపున, యూట్యూబ్ తరపున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున అయితే హ్యాపీ బర్త్డే. అనుకోకండి, కొంచెం గుర్తుకు లేదు, ప్లస్ అందరూ ఒకటే వీడియో అప్లోడ్ చేసాము. అందుకే ఇంకా చెప్పమ్మా అక్కకి, ప్రసన్న అక్కకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ప్రసన్న అక్కకి హ్యాపీ బర్త్డే. ప్రసన్న అక్కకి హ్యాపీ బర్త్డే. డిలేటెడ్. ఈరోజు జూలై 13th. ఈరోజు హారినిది అయితే హ్యాపీ బర్త్డే అయితే ఉంది. హారినికి అయితే మన సబ్స్క్రైబర్స్ తరపున, యూట్యూబ్ తరపున, మన ఫ్యామిలీ తరపున వచ్చేసి హ్యాపీ బర్త్డే హారిని. హారిని అక్కకి కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. హారిని అక్కకి హ్యాపీ బర్త్డే. హారిని అక్కకి హ్యాపీ బర్త్డే. బర్త్డేస్ అయితే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హారిని, ప్రసన్న ఇద్దరు అయితే హ్యాపీ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రిచ్ అమ్మ అయితే వడ్డించింది అనమాట. నాకైతే నత్తి వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ టెన్షన్లు కంగారు ఎక్కువ అయితే నత్తి వస్తుంది. మళ్ళీ అందులో ఈరోజు తలనొప్పి ఉంది ఫ్రెండ్స్, బాగా అసలు నీరసంగా ఉన్నాను. ఎందుకు రంది పెట్టుకుంటానవా? రందేం లేదులే కానీ ఏం ఆలోచిస్తాను మరి. ఏం లేదు, తిను టీ పెట్టుకోలే మరి. పెట్టుకున్నా, తాగిన, కానీ ఇక టాబ్లెట్ వేసుకుంటే ఫ్రెండ్స్ ఒకటి బాగా తలనొప్పి వస్తుంది. 1 సైడ్ అనమాట. ఈ 1 సైడ్ వరకు అయితే బాగా వస్తుంది. మైండ్ కూడా 1 సైడ్ పని చేస్తానట్టుంది. 1 సైడ్ ఖరాబ్ అయిపోయింది. ఇది డాడీకి, ఇది ఎన్నో తినం మరి. ముసురు అసలు మామూలు ముసురు కాదు. అన్నంతో అయితే ఏంటి ముసురు ఎన్ని రోజులు ఉందో ఏమో కానీ ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే ఇందాకలే వచ్చేసింది అనమాట. ఇక మార్నింగ్ నుంచి ఉంది. మా ఆయన 3ంటికి వెళ్ళిండు, 3:30కి. ఆ టైం నుంచి డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి వర్షమే ఉందనమాట. ఇక ఎన్నింటికి పంపించారు ఇందాల? 9:30కా? 9:30కి అయితే వచ్చేసింది అనమాట. ఇక ఈరోజు రేపు ఇక హాలిడే, ఫుల్ ఎంజాయ్ ఇక కదా. ఎట్లుందో చెప్పు మరి. బాగుందా? స్వామి తిను స్వామి. తిన్నాకైతే టాబ్లెట్ వేసుకుంటా. అలా కలుపుకొని వేసుకోరా? అది తలనొప్పి అది పారాసిటమాల్ వేసుకుంటా, తగ్గుతుంది కదా తలనొప్పి. తగ్గుతుంది, బాడీ పెయిన్స్ ఉంటే కూడా తగ్గుతుందిలే, కానీ ఒట్టి తలనొప్పికే ఆ టాబ్లెట్ ఎందుకు? అది చేదుందనుకో, నీళ్ళు గ్లాస్ ఉందా ఇప్పుడు, దీంట్లో టాబ్లెట్ వేసుకొని తాగేసి చెవ్వా బాగుంటుంది. అన్నం కూడా తినండి. నేను ఇక చేదు ఉంటుంది వాటర్ అన్నీ. తిన్నాక కొంచెం ఆయనకు వేసుకుంది, తినేసే ఫస్ట్ అయితే గబగబ తిని. కొంచెం చూసుకుంటా ఉండండి కొద్దిగా. కాలు దగ్గర అసలే వర్షాకాలం, నీళ్ళు పోగొట్టద్దు ఇంట్లో, అర్థమైందా? గిచ్చు లేదు, రిచ్చు లేదు. తోడు ఆడ మ్యాట్ అక్కడ పెట్టుకోయిగా. తినేసినావా మొత్తం? ఓకేనా? కానీ తర్వాత కొంచెం టీ పెట్టు, టాబ్లెట్ వేసుకుంటా. సరేనా? టీ పెట్టు. పెట్టాను నేను. పెట్టవా? నొప్పి ఉంది. బయటలాడు. ఈ 1 సైడ్ వస్తుంది బాగా, కొంచెం అది ఖరాబ్ అయిందమ్మా 1 సైడ్. వర్షం వస్తుంది, ఈ వర్షానికి మెకానిక్ షాపులు తీసి ఉండవు. మెకానిక్ షాప్ కాడికి ఎందుకే, నువ్వు ఫీల్ చేస్తావు కదా బాగా. అవి సామాన్లు లేవు అన్నట్లే, టూల్స్ లేవు నా కాడ. నువ్వు రిపేరింగ్ బాగా చేస్తావు, ఫ్యాన్లు అయినా ఏమైనా. ఫ్యాన్లు చేస్తా కానీ మరి అది తలకాయ కదా, ఆ పానర్లు వేరే వేరే పానర్లు ఉండాలి. సర్లే కానీ పానర్లు తర్వాత తెచ్చి తర్వాత ఫీడ్ చేద్దావు. కానీ ప్రస్తుతానికైతే టీ అయితే పెట్టుకో, అది దాంట్లో తగ్గపోతే. డిమాండ్ చెప్తే పెట్టాను నేను. నేను డిమాండ్ చెప్తానట్టుందా ఫ్రెండ్స్? అసలు మీరు చెప్పండి అసలు. ప్లీజ్ టీ పెట్టాలట. ప్లీజ్ టీ పెట్టవా? ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆయన పెడితే టీ మంచిగా ఉంటది. అసలు ఎమ్మట ఎగిరిపోతుంది అన్నమాట తలనొప్పి అయితే. ఒక్కొక్కసారి ఇట్లనే తలనొప్పి వేసినప్పుడు. ఏ బిస్కెట్ ఇప్పుడు నువ్వు వేసింది? గుడ్ డే బిస్కెట్ అయితే బాగా తీయగా ఉంటుంది. ఏ బిస్కెట్ వేసింది?
ప్యార్లీ బిస్కెట్ వేసిన కానీ ప్యారలేజా చూసినావా ఉప్పుకున్నది డాడీ నాకు కొంచెం బొస్కరా ఎప్పుడు తలనొప్పి వేసినా కూడా ఇక మా ఆయననే పెట్టమంట టీ పెట్టమంటే ఇక పెడతాడు అనమాట గ్యాస్ కాడికి రా మరి నువ్వు కూడా అన్నాడు మరి నేనా పిల్లలన్నా నిన్నే మా అమ్మ ఎందుకు డాడీ మనం చేద్దాం టీ ఉండని అట్లా ఎందుకంటే ఇదెందుకు ఇది ఎప్పటిది ఇప్పుడు పెట్టినావుగా ఇందాకలా పెట్టింది నేను ఇది వారబోయాలా ఎందుకు పారబోసుడు ఇందాక టీ పెట్టింది అది ఐదు ఇయ్యవే అని చెప్పిన ఇన్నవా నువ్వు అమ్మ మీ కూడా ఉన్నాయి పోతురా మరి ఏందమ్మ రిచ్ అట్లా కాదు ఆగు తాగుతావు నువ్వు ఏంటి ఏమో మళ్ళీ అలవాటు చేసుకుని ఏందమ్మా మళ్ళీ టీ వర్షం పడుతుంది ఇక కొంచెం తాగుతా ఏ వద్దులే ఇక కొంచెమే చిన్న గ్లాసే అలవాటు చేసినట్టయితే రోజులు అమ్మ ఇప్పుడు డాడీ కదా అమ్మ అన్నది మస్తు ఎక్కువ చేస్తాను టీ మళ్ళీ అలవాటు అవుతుంది కావచ్చు అనేసి అన్నాడు కదా వర్షం 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 పడితే మాత్రం ఆవిడే ఉండదు ఇక ఈ ముసురు అయితే మళ్ళీ నువ్వు రేపు నైట్ పోవాలా డ్యూటీకి గిలాసాలు పట్టుకురా అమ్మ ఇయర్తోటి ఫస్ట్ షిఫ్ట్ అయితే అయిపోయిందమ్మా తెల్లారి గట్ల మంచి నిద్ర టైంలో లేచిపోయే తలకాయ నొప్పి పోయింది ఇక రేపు అసలైంది ఉన్నది ఇక పాలైంది నీ మందమే పోసుకున్నావు పిల్లలకు కూడా కావాలంట కొన్ని పోద్దురా ఇందాకలే కావాలంటే ఇక టీ ఉట్టిగానే అన్నవా ఓకే ఓకే అర్థమైందిలే ఇప్పుడే అర్థమైంది ఓ టీ పొడి పోయింది కింద చీ అంటూనే ఉంటావు కదా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నమ్మకం లేదు నా మీద ఎంత ఇవ్వాలో తెలుసా డాడీ చక్కెర వేసావా వెయ్యలే ఇంకా మా డాడీకి అదేదో ఒక్కసారి వేయచ్చు కదా కొంచెం కొంచెం అన్నిసార్లు వేసే బదులు ఎక్కువ పోతారా వాటర్ పోయలేగా మరి ఇలా మొత్తం పాలే ఉన్నాయిగా నాకు టీ కావాలి వాటర్ కొన్ని పోయాలనా పోయాలి ఎడిపోయింది ఓ ఎండుమిర్చి టీలు వేసుకుంటావా ముంచుకొని తింటావా టీలో కాదే కరివేపాకు ఉంది కదా కారం పొడి చేద్దామని అయిపోయింది కంప్లీట్ ఉన్నది కొద్దిగా నీకు పొద్దున బాక్స్లో వేసిన ఇడ్లీ తిన్నావా ఈరోజు అసలు నేను ఆడ టిఫినే చేయలేదు తొందరగా పంపించారు పొద్దున అయితే ఆడ టిఫిన్ ఇడ్లీ పెడతారేమోనని కారం పొడి అయితే వేసి పెట్టిన ఫ్రెండ్స్ పొద్దున పోతుంటే బ్యాగ్లోకి వెళ్ళి తీయాలి అయితే ఆ డబ్బా తీయలే మర్చిపోయి వెరీ గుడ్ ఉండని అలా నేను నైట్ నిద్ర వచ్చినప్పుడు కొంచెం కొంచెం నాకుతా డాడీ స్పూన్ ఎక్కడో తెలుసా అక్కడ మాణిక్యాలలో మా బొమ్మల స్పూన్ ఇది అవునవును కబ్జా చేసేసింది వాటర్ పోయాలా కొంచెం టీలో అని అడుగుతుంటే పాలే పోసినావుగా మొత్తం వద్దు చికెన్ ఉండాలి నాకు టీ పొడి ఎందుకు వేసిన నేను ఇంకొంచెం తెల్లగా అయిపోయింది ఎర్రగా అవుతుంది ఇంకొంచెం వేస్తే మమ్మీకి అంతే కావాలి అట్టనే పోసుకొని అవుతుంది మమ్మీ ఇగో ఒక చేతితోటి వీడియో తీసుకోవాలన్నట ఒక చేతితోటి టీ పెట్టాలన్నట మమ్మీకి నిజమే మరి అది ఎందుకంటే తొడిమలేమో ఇట్లా ఇట్లా ఎత్తానా మిరపకాయలు అవతల పడే అది కవర్లు ఎత్తాను అది పద్ధతి అయినా మసిలింది టీ పోయండి పోస్తున్నానండి గిన్నె కాలుతుంది ఎన్ని గ్లాసులు తీస్తున్నావు 3 గ్లాసులు తీస్తున్నా నువ్వు తాగమేమో తాగుతావా నువ్వైతే మంచిగా తాగుతావు టీ ఏంది రిచ్చు ప్రయోగాలు చేస్తాను ఏంటిది దిగు కన్నులు పడతాయి చేయగాలింది అనుకో నాకైతే సంబంధం లేదు నేనైతే ఫస్టే చెప్తాను చాలే ఇక పోయి మరి నేను పట్టుకుంటాను పోయి డాడీ నేను పట్టుకుంటా ఆగుతాలే నా చేయగలుగుతాను పెట్టండి అని అన్నందుకు మరి ఎట్లా చేస్తారంటే మీరు
పైకి లేపు కనపడదు, నిండి మొత్తం కింద పోతుంది. లేపు జాలి. చాలు. ఎన్నిసార్లు తాగుతుందో ఏమో. ఓ ఏదే టీ? నీ గిలాస నిండుడేమో పక్కా పెట్టు. అసలు నాకేది మొత్తం తీసుకుపోయి వానలో పోసొత్తా. నేను ఇటు చూడు ఏమనుకుంటాను నువ్వు. ఏం తల్లి లేదుగా, లేదు. ఈ గ్లాస్ మమ్మీకి ఇద్దాం. లేదు ఇక ఇక్కడ వదిలే, జరుగు రిచ్చు. ఓ రిచ్చు కొంచెం వెళ్ళ తీసుకున్నది, జాలింది. కాల్తే దూడ నా టీ నువ్వు తెచ్చుకుని తాగుతాను. అడుగు చెప్పు మమ్మీకి అలా టీ ఉన్నదని ఆమెకు గ్లాసు, నీకు టీ. అది టీయా? పోగొడతావు మమ్మీది, మళ్ళీ పెట్టిస్తుంది నాతోటి. వద్దు, అదే సరిపోవట్లేదు. పాను ధరించదు కానీ ఏదో తాగుతుంది. ఆస్వాదిస్తున్నావా? చెల్ల కొంచెం పోయి, నీకు అదంత వద్దు. అయ్యో పోతా పోతా పోతా. పెట్టు పెట్టు. ఇప్పుడు వీళ్ళు తిడతారు చూడు మన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలకు టీ పోయొద్దంట అంటే టీ పోస్తున్నారు. అవి కొలుతాందిగా, స్కేల్ ఏమన్నా కావాలా అన్నారు. అంటేనే నేను పోయానని చెప్తానే నీ సపోర్ట్ బాగున్నది వాళ్ళకేమో. మరి వర్షం పడుతుంది కదా, కొంచెం అట్ట బాగుంటుంది. తాగండి ఇక. ఈ వర్షానికి అయితే కొంచెం వేడి వేడి అన్నంలోకి కారం పొడి అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని అయితే ఇక ఎండుమిర్చి అయితే ఇది మిక్సీ అయితే పట్టాలన్నమాట. వేయించిగా మిక్సీ పట్టి అయితే కదా అయిపోతుంది. ఇక కరివేపాకు ఉంది, మంచిగా వేయించి చేసేస్తా. వేడి వేడి అన్నంలోకి తినేస్తాం ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట బ్లాగ్. టీ కూడా బాగుంది, మా ఆయన పెట్టిన టీ. మార్కులు 100కి 100 వేసినలే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్.